మాకు అత్యంత సన్నిహితులైన లవ్ గాస్పల్ వీక్షకులందరికీ సర్వశుభాలు తెలియజేస్తూ ఉన్నాం. సొలొమోను రాజు గురించి, ఆయన గొప్పతనం గురించి, జ్ఞానం గురించి అనేక మంది బోధిస్తారు, అనేకసార్లు మనం జ్ఞాపకం చేసుకుంటాం. కానీ ఈ వీడియోలో సొలొమోను రాజు యొక్క పతనం గురించి తెలుసుకుందాం. రాజైన సొలొమోను ఎలా పతనమయ్యాడో, తన రాజ్యం ఎలా విచ్ఛిన్నమైపోయింది, ఆయన పతనానికి సంబంధించిన అంశాలేంటి, ఎందువలన అతను పతనమయ్యాడు, వాటి కారణాలేంటి, వాటి వలన నేర్చుకోవాల్సిన పాఠాలేంటి, అన్ని విషయాలు కూడా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. వీడియోను పూర్తిగా చివరి వరకు చూడండి. రాజైన సొలొమోను గురించి ఒక వాక్యం నన్ను బాగా ఆకర్షించింది. మొదటి రాజుల గ్రంథం 11వ అధ్యాయం 6వ వాక్యం. ఈలాగున సొలొమోను యెహోవా దృష్టికి చెడు నడత నడిచి తన తండ్రి అయిన దావీదు అనుసరించినట్లు యెహోవాను సంపూర్ణంగా అనుసరించలేదు అని. ఈ వాక్యం చదువుతున్నప్పుడు సొలొమోను గురించి, సొలొమోను యెహోవా దృష్టికి అంటే దేవుని దృష్టికి చెడు నడత నడిచిన వ్యక్తిగా నాకు కనిపించాడు. ఈ వాక్య పరిశీలనలో భాగంగా అర్థం చేసుకున్న విషయాలనే నేను ఈ వీడియోలో మీకు అందిస్తున్నాను. సొలొమోను రాజు ఇజ్రాయేలు చరిత్రలోనే అత్యంత జ్ఞానవంతుడు, అత్యంత వివేకవంతుడు, అత్యంత ఐశ్వర్యవంతుడుగా పేరుగాంచిన రాజైన సొలొమోను, అతను ప్రారంభ జీవితం నుంచి పతనం వరకు ప్రాముఖ్యమైన అంశాలన్నీ మనం తెలుసుకుందాం. రాజైన సొలొమోను దావీదుకి కుమారుడు అని మనకు తెలుసు. సొలొమోను యవనస్తుడిగా ఉన్నప్పుడే రాజయ్యాడు. యవన ప్రాయంలోనే దేవుడు అతన్ని ఎన్నుకున్నాడు. సొలొమోను దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించాడు, తండ్రి మాట వినేవాడు, తన తండ్రి అయిన దావీదు తనకిచ్చిన మంచి సలహాలను కూడా అనుసరించేవాడు. మొదటి రాజుల గ్రంథం 3వ అధ్యాయం 5వ వాక్యం ప్రకారం సొలొమోను రాజైనప్పుడు దేవుడే అతని దగ్గరకు వచ్చి ఏమన్నారో తెలుసా? నేను నీకు ఏమివ్వాలో అడుగు అన్నారు. నీకు ఏం కావాలో అది ఇస్తాను అడుగు అన్నప్పుడు సొలొమోను జ్ఞానాన్ని కోరతాడు, వివేకాన్ని, జ్ఞానాన్ని అనుగ్రహించమని కోరతాడు. రాజైన సొలొమోను దీర్ఘాయుషు, సంపద, తన శత్రువులను నాశనం చేయమనడం ఇలాంటివేమీ అడగలేదు. రాజైన సొలొమోను దేవుని ప్రజలను పాలించడానికి నాకు జ్ఞానం ఇవ్వమని అడిగాడు. దేవుడు ఆ ఆన్సర్ విని ఎంతో ఆకట్టుకున్నది కాబట్టి దేవుడు సంతోషించాడు. రాజైన సొలొమోనుకు ప్రపంచంలోనే జీవించిన వారందరికంటే ఎక్కువ జ్ఞానాన్ని అనుగ్రహించాడు దేవుడు. అంత మాత్రమే కాకుండా సొలొమోను రాజు అడగని ఆశీర్వాదాలను కూడా, ఐశ్వర్యాన్ని, ఘనతను కూడా దేవుడిచ్చాడు. దేవుడు ఆశీర్వాదాల మీద ఆశీర్వాదాలను కుప్పలుగా కుమ్మరించాడు. వాస్తవానికి దేవుడు సొలొమోనుకు ఎంతో జ్ఞానాన్నిచ్చాడు. మొదటి రాజుల గ్రంథం 3వ అధ్యాయం 12వ వాక్యం ప్రకారం నీ వంటి వాడు నీకంటే ముందు ఎవరూ లేరు, నీ తర్వాత కూడా ఎవరో పుట్టరు, కాబట్టి నేను నీకిచ్చిన జ్ఞాన వివేచన గల మనస్సు నీకు ఇస్తున్నాను అని చెప్తారు. అంటే సొలొమోనుకు దేవుడిచ్చింది ప్రపంచ చరిత్రలోనే అత్యంత జ్ఞానవంతుడుగా, అత్యంత జ్ఞానాన్ని అందించాడు. అది అతన్ని ఎప్పటికీ కూడా అధిగమించేటువంటి జ్ఞానం ఇంకెవ్వరికీ ఉండదు. సో అంత ఐశ్వర్యము, అంత జ్ఞానము, అంత వివేచన ఉన్నటువంటి సొలొమోను రాజు కాలక్రమేణా సొలొమోను రాజు గొప్ప రాజు అయ్యాడు. అతని కీర్తి దేశమంతటా వ్యాపించింది. దేశం మాత్రమే కాదు, ప్రపంచ నలుమూలలా కూడా వ్యాపించింది. సొలొమోను రాజు అద్భుతాల గురించి, అతని జ్ఞానాన్ని గురించి అనేక మంది ఆయన్ని సందర్శించేవారు. అది నిజమా కాదా అని తెలుసుకోవడానికి, అంత మహాజ్ఞానిని కలవడానికి అనేక మంది వివిధ దేశాల నుంచి ఆయన దగ్గరకు వచ్చేవారు. దేశాల నుంచి ఆయన దగ్గరకు వచ్చి కొన్ని నేర్చుకుంటూ వెళ్ళేవారు. షేబా రాణి సొలొమోను గురించి పుకార్లు నిజమో కాదో అని స్వయంగా తెలుసుకోవడానికి ఆయన్ను సందర్శించి ఆయన కలిసింది. సొలొమోను రాజు అపారమైన జ్ఞానము, ఆయన జ్ఞానానికి అందరూ ఆశ్చర్యపోయేవారు. తన ప్రజలను కాపాడడానికి, పోషించుకోవడానికి, రక్షించడానికి అంత పరిజ్ఞానాన్ని, అంత జ్ఞానాన్ని దేవుడిస్తే మంచికి వాడి వివేకంతో తన ప్రజలను కాపాడి అనేక మందికి ఆ జ్ఞానాన్ని వ్యాపింపచేసేటువంటి సొలొమోను ఆ తర్వాత ఆ సంపదలు, ఐశ్వర్యం, ఆ ఘనత సొలొమోనును దేవుడి నుంచి దూరం చేసేశాయి. రాజైన సొలొమోను దేవుడి నుంచి దూరమైపోయిన కారణాలు కూడా ఇవే. రాజైన సొలొమోను తన పతనానికి కారణమైన కారణాలు కూడా ఇవే. ఆ పతనానికి, దేవుడి నుంచి దూరం అవ్వడానికి, సొలొమోను రాజు అలా ఓడిపోవడానికి కారణాలు ఏంటి అంటే దానిలో ప్రాముఖ్యమైనవి 3. మొదటిది తన ఐశ్వర్యము, ఘనతలు. అతని ఐశ్వర్యము, సంపద, ఆయన ఘనత, కీర్తి ప్రపంచవ్యాప్తంగా వ్యాపించినప్పటికీ కూడా అతను ఆ సంపదను బట్టి, ఐశ్వర్యాన్ని బట్టి అతను పాడైపోయాడు. రెండవది ఆయుధాలు, వెపన్స్, యుద్ధ సామాగ్రి అన్నీ కూడా శత్రువులను ఓడించగలిగి, శత్రువులు బెదిరిపోయేటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి సొలొమోను యొక్క రాజ్యం, ఆ రాజ్యానికి బెదురులేని, తిరిగిలేని రాజుగా ఉన్నటువంటి, కీర్తి ప్రతిష్టలు పొందినటువంటి రాజ్యంగా వెలిసినటువంటి ఆ రాజ్యానికి రాజు. రెండవది ఆయన దగ్గరున్నటువంటి ఆయుధాలు, యుద్ధ సామాగ్రి, సైన్యము. దేవుడు తోడుండడం వల్ల ప్రతి యుద్ధం గెలిచేవారు. అతని ఆయుధాలు, అతని సంపద అంత అమోఘంగా ఉండేది. మూడవది స్త్రీలు, మహిళలు. సొలొమోను రాజు పాడైపోవడానికి, పతనమైపోవడానికి కారణం మహిళలు కూడా. ఇజ్రాయేలు రాజు ఎప్పుడూ కూడా తన కోసం దాచుకోకూడని 3 విషయాలు ఇవన్నీ. సంపద అంటే ఐశ్వర్యము, ఘనత. రెండవది ఆయుధాలు. మూడవది మహిళలు. ఇజ్రాయేలు రాజులు ఎప్పుడూ కూడా తమ కోసం దాచుకోకూడని 3 విషయాలు ఇవి.
ద్వితీయోపదేశకాండం 17వ అధ్యాయము 16-17 వాక్యాలు చూడండి. ఈ 3 విషయాలు కూడా యెజ్రెయేలు రాజులు దాచుకోకూడదు, వాటిని బట్టి గర్వించకూడదు, వాటిని బట్టి అతిశయపడకూడదు. అలాంటివే ఈ ఐశ్వర్యము, సంపద, ఆయుధాలు, గుర్రాలు, సామాగ్రి, అలాగే స్త్రీల విషయంలో కూడా. ఈ 3 అంశాలను బట్టి రాజైన సొలొమోను తన పతనాన్ని తానే తెచ్చుకున్నాడు. సొలొమోను రాజ్యం వృద్ధి చెందుతున్న సమయంలో అతను అనేకమైన వైదేశిక స్త్రీలను వివాహం చేసుకున్నాడు. బైబిల్ ప్రకారం మనం చూస్తే రాజైన సొలొమోను ఫరో కుమార్తెను పెళ్లి చేసుకోవడంతో పాటు అనేక మంది వైదేశిక స్త్రీలను కూడా ప్రేమించాడు, భార్యలుగా చేసుకున్నాడు. మోయాబీయ స్త్రీలు, అమ్మోనియ స్త్రీలు, ఎదోమియ స్త్రీలు, సిదోనియ స్త్రీలు, హిత్తీయ స్త్రీలను కూడా. ఈ భార్యలు, ఉపపత్నులు మొత్తం కలిసి 1000 మంది ఉంటారు. 700 మంది రాజకుమార్తెలు, 300 మంది ఉపపత్నులు. అలా వైదేశిక స్త్రీలను వివాహం చేసుకున్నాడు. 700 మంది రాజకుమార్తెలు, 300 మంది ఉపపత్నులు. వీటి గురించి స్పష్టంగా క్లియర్గా మనం తర్వాత మాట్లాడదాం. అయితే ఈ వివాహాలు అనేవి దేవుని దృష్టికి స్పష్టమైన దేవుని నిషేధానికి కూడా వ్యతిరేకంగా ఉన్నాయి. అదే ద్వితీయోపదేశకాండం 17వ అధ్యాయం 17వ వాక్యం చూడండి. మీ హృదయం తప్పిపోకుండా ఉండడానికి బహుభార్యాతత్వాన్ని వద్దు అంటారు. అనేక మంది స్త్రీలను వివాహం చేసుకోకూడదు అని ఆజ్ఞ ఇచ్చాడు. ఇది రాజులకు ఇచ్చినటువంటి ఆజ్ఞ కూడా. ఎందుకు యెజ్రెయేలు వారికి, ఆ రాజులకు ఎందుకు ఇలాంటి ఆజ్ఞలు ఇవ్వబడతాయి అంటే వారి హృదయాలు మారిపోతాయి. వారి హృదయాలని మార్చేస్తారు వాళ్ళు. వారి దేవతల వైపు మళ్లించేస్తారు. సొలొమోను రాజు జీవితంలో జరిగిన అత్యంత ఘోరమైన పరిస్థితి అదే. ఆయన వృద్ధాప్య సమయంలో ప్రభువు నుంచి దూరం చేసిన అంశాలు కూడా అవే. మొదటి రాజుల గ్రంథం 11వ అధ్యాయం 4వ వాక్యం చూడండి. సొలొమోను వృద్ధుడైనప్పుడు అతని భార్యలు అతని హృదయాన్ని ఇతర దేవతల వైపు తిప్పేశారు. అతని తండ్రి అయిన దావీదు హృదయం వల్లే అతని హృదయము దేవుడైన యెహోవా మీద సంపూర్ణంగా ఉండలేదు. సొలొమోను ఎంత జ్ఞానవంతుడో అంతే దేవుడి నుంచి తనను దూరం చేసుకోవడానికి వేరొకరిని అనుమతించేటువంటి మూర్ఖపు తప్పు చేశాడు. సొలొమోను భార్యల్లో ప్రధానంగా విదేశీ స్త్రీలే ఉన్నారు. వీరిలో రూతులాగానే యెజ్రెయేలు వంశానికి చెందిన మోయాబీయ స్త్రీలు కూడా ఉన్నారు. కానీ వారి సంస్కృతి అన్యజనుల ఆరాధనతో మునిగిపోయిన వాళ్ళు. అలాంటి వారు సొలొమోను రాజు హృదయాన్ని తిప్పేశారు, ఇతర దేవతల వైపు తిప్పేశారు. వారు పూజించిన దేవతలను, పూజించిన విగ్రహాలను కూడా వారి కోటలోకి తెచ్చారు. వాళ్ళ హృదయాలను తిప్పేశారు. అస్తారోత్ అనేటువంటి ఒక దేవత ఉంది, అది సిదోనీయుల దేవత. మిల్కోమ్ అనే దేవత ఉంది, అమ్మోనీయుల అసహ్యకరమైన దేవత. కెమెష్ అనే దేవత ఉంది, మోయాబీయుల అసహ్యకరమైన దేవత. మోలెక్ అనేటువంటి దేవత ఉంది, అమ్మోనీయుల అసహ్యకరమైనటువంటి దేవత. సో సొలొమోను యెరూషలేము తూర్పు పర్వతంపై ఈ దేవతలకు ఉన్నత స్థలాలను కూడా నిర్మించాడు. సొలొమోను అన్య దేవతలకు, విగ్రహారాధనకు కూడా ఉన్నత స్థలాలను నిర్మించాడు. ఆ దేవతలకు అవకాశం కల్పించాడు. ఆ దేవతారాధనకు కూడా అవకాశం కల్పించాడు. ఎంత జ్ఞానమున్నా, ఎంత తెలివున్నా మన తెలివితేటలన్నీ ఆత్మీయ ఎదుగుదలకు వాడాలి గాని ఆత్మీయ పతనానికి వాడాడు సొలొమోను. ప్రపంచ చరిత్రలోనే అత్యంత తెలివైన వ్యక్తి రాజైనటువంటి సొలొమోను దేవుడు అతన్ని 2 సార్లు కనిపించాడు. 2 సార్లు కనిపించినప్పటికీ కూడా దేవుని మాట అంగీకరించలేదు. తండ్రి అయిన దావీదు రాజు వలె దేవుణ్ణి ఆరాధించలేదు, దేవునితో స్థిరంగా ఉండలేదు, సంపూర్ణంగా ఉండలేదు. అయినప్పటికీ రాజైన సొలొమోను దేవుడి నుంచి దూరమైపోయాడు. ఇలాంటి అంశాలన్నీ విగ్రహారాధన, ఐశ్వర్యము, ఘనత, బహుభార్య తత్వము ఇలాంటివన్నీ సొలొమోను పతనానికి కారణమయ్యాయి. సొలొమోనును దేవుడి నుంచి దూరం చేసే అంశాలయ్యాయి. సొలొమోను రాజు తన జీవితంలో చాలా వరకు లోకాన్ని అనుమతించాడు, సుఖభోగాన్ని అనుమతించాడు, ఐశ్వర్యాన్ని అనుమతించాడు. దేవుడు తినకూడదని చెప్పిన వాటిని సొలొమోను తన జీవితంలో అనుమతించాడు. బహుభార్యలను, విదేశీ స్త్రీలను, అన్య స్త్రీలను తన జీవితంలో అనుమతించాడు. అన్య దేవతలను, విగ్రహాలను, విగ్రహారాధనను కూడా అనుమతించాడు. అలా వాటిని అనుమతించే సొలొమోను తనకు లభించిన ఐశ్వర్యము, సంపద శాపంగా మారడానికి కూడా అనుమతించాడు. దేవుడు ఎన్నుకున్నాడు, జ్ఞానాన్నిచ్చాడు, సంపదనిచ్చాడు, రాజ్యాన్నిచ్చాడు, ఐశ్వర్యాన్నిచ్చాడు, అన్నీ ఇచ్చాడు. దేవుని వారిగానే, దేవుడే అభిషేకించిన వాడిగా సొలొమోను రాజు ఉన్నప్పటికీ దేవుని వాడిగా ఉండాలి అంటే, దేవునితో ఉండాలంటే దావీదు వలె సంపూర్ణంగా విధేయత కలిగి దేవునితో గడపాలి. కానీ ఇలా అనుమతించి భ్రష్టత్వంలోకి వెళ్ళిపోయాడు సొలొమోను రాజు. వాటిని అనుమతించి పతనానికి నాంది పలికాడు. మనము కూడా దేవుని చేత ఎన్నుకోబడిన వారమే, దేవుని చేత నడిపించబడిన వారమే, బాప్తిజం పొందిన వారమే, క్రైస్తవులుగా అనిపించబడ్డాం, దేవుని పిల్లలుగా అనిపించబడ్డాం. దేవుడు దర్శించాడు, ముట్టుకున్నాడు. దేవుని చేత ఎప్పుడో జరిగింది అని మనం ఆలోచన చేయకూడదు. మనం నిరంతరము దాన్ని కాపాడుకోవాలి. మనము జీవితంలో దేవునిలోకి ప్రవేశించడానికి, నిత్యజీవం ప్రవేశించడానికి నిరంతరము కూడా దాన్ని కాపాడుకుంటూ ఉండాలి. దేవుని ఆత్మీయతలో ఎదగాలి, దేవుని ఆత్మతో గడపాలి, పరిశుద్ధాత్మ చేత నడిపించబడాలి. ఇది స్పష్టంగా మనకు తెలియాలి.
అది మిస్ అయింది కాబట్టే సొలొమోను రాజు పతనం ప్రారంభమైంది. అయినప్పటికీ దేవుడు హెచ్చరిస్తూనే వచ్చాడు. దేవుడు సొలొమోను రాజుపై కోపమించాడు. ముందుగా వార్నింగ్ కూడా ఇచ్చాడు. అతని హృదయం ఇజ్రాయేలు దేవుడైన యెహోవా నుంచి మళ్ళీపోయింది. అతనికి 2 సార్లు కనిపించిన దేవుడి నుంచి మళ్ళీపోయింది. దేవుడు అతనికి ఇతర దేవతలను అనుసరించవద్దు అని ఆజ్ఞాపించాడు. కానీ సొలొమోను రాజు దేవుని ఆజ్ఞను పాటించలేదు. దేవుడు సొలొమోను రాజుతో చెప్పాడు, నీ విధంగా ప్రవర్తిస్తే నేను నీకు ఆజ్ఞాపించిన నా నిబంధన చట్టాలు పాటించలేదు కాబట్టి ఖచ్చితంగా నీ రాజ్యాన్ని నీ నుంచి తీసివేస్తాను అని చెప్పి దేవుడు మాట్లాడినప్పుడు అతనికి అడ్డొచ్చినవేంటో తెలుసా? తండ్రికిచ్చిన మాట, నీ తండ్రి దావీదు కొరకు నీ జీవిత కాలంలో మాత్రం దాన్ని చెయ్యను, విడగొడతాను, రాజ్యాన్ని ముక్కలు చేస్తాను, కానీ నీ జీవిత కాలంలో నువ్వు బ్రతుకున్నంతసేపు అవి నేను చెయ్యను. నా సేవకుడైన దావీదు కొరకు నేను ఎంచుకున్న యెరూషలేం కొరకు ఒక గోత్రాన్ని నీ కుమారునికి మాత్రం ఇస్తాను. సేవకుడైన దావీదు కోసము అలాగే ఎంచుకున్న యెరూషలేం కోసం మాత్రమే అతని వంశావళి నుంచి అతని రాజ్య వంశావళిలో ఒక కుమారునికి ఇస్తాను అని చెప్పి దేవుడు వాగ్దానం చేశాడు. అక్కడ ఈ 2 కండిషన్లు పెట్టి దేవుడు సొలొమోనును గద్దించినప్పటికీ కూడా సొలొమోను మారలేదు. సొలొమోను అక్కడికక్కడ అంతం చేయొచ్చు, ఓడించవచ్చు, తన రాజ్యాన్ని తన బ్రతుకుండగా ముక్కలు చేయొచ్చు, కానీ దావీదు రాజు కోసం యెరూషలేము కోసం ఆయన వాగ్దానాన్ని మార్చాడు. అలాగే సొలొమోను రాజుకు వ్యతిరేకంగా 3 శత్రువులను లేపాడు. ఒకరు హాదారు, ఎదోమీయుడైనటువంటి హాదారు. ఇతను రాజ్యవంశానికి చెందినవాడు. దావీదు పాలనలో జరిగిన యుద్ధంలోనే అతని కుటుంబం చంపబడినప్పుడు ఈజిప్టుకు పారిపోతాడు. అక్కడ ఫరో కుమార్తెను వివాహం చేసుకుంటాడు. దావీదు చనిపోయాడని తెలుసుకుని మరలా తిరిగి వచ్చి ఇజ్రాయేలుకు శత్రువైపోతాడు. రెండవది సిరియా రాజైనటువంటి రెజోను ఎలియాదా కుమారుడు. జోబా రాజైన ఎలియాదా నుంచి పారిపోయిన సేవకుడే. అతను దమస్కు వెళ్ళి అక్కడ రాజైపోతాడు. సొలొమోను జీవితకాలం అంతా ఇజ్రాయేలుకు శత్రువుగా మారినవాడు. తర్వాత అంతర్గతంగా ఉన్నటువంటి శత్రువు యెరోబోము అధికారిగా సొలొమోను దగ్గర పనిచేసిన వాడే, కానీ ఆ తర్వాత తిరుగుబాటు చేశాడు. ఇలా ఈ 3 కూడా ఇజ్రాయేలు వారికి శత్రువులైపోయారు, సొలొమోనుకు శత్రువులైపోయారు. సొలొమోను చేసిన దాన్ని బట్టి రాజ్యం విభజించబడింది. దేవుడు వాగ్దానం చేసిన దాని ప్రకారం రాజ్యం మొక్కలైపోయింది. అయితే సొలొమోను రాజు చనిపోతాడు. సొలొమోను రాజు 40 సంవత్సరాలు రాజ్యం చేసిన తర్వాత అతను మరణిస్తాడు. అతని మరణం తర్వాత అతని కుమారుడైన రెహబాము రాజవుతాడు. కానీ ఇక్కడ రాజ్య విభజన జరుగుతుంది. రెహబాము తన తండ్రి విధించినటువంటి భారాలను మరింత పెంచుతాను అని చెప్పి ప్రకటించినప్పుడు ప్రజలు తిరుగుబాటు చేశారు. దాని ప్రకారంగానే ఈ రెహబాము కాలంలోనే రాజ్యము 2 రాజ్యాలుగా విడిపోయింది. ఉత్తర రాజ్యం ఇజ్రాయేలు రాజ్యం అని ఉత్తర రాజ్యంగా ఉంది. 10 గోత్రాలకు చెందినటువంటి వారు ఈ ఉత్తర రాజ్యంలో ఉంటారు. దానికి యెరోబోము రాజుగా ఉన్నాడు. దక్షిణ రాజ్యం యోధా రాజ్యము బెన్యామీను 2 గోత్రాలకు సంబంధించిన వారు మాత్రమే ఉంటారు. ఈ రాజ్యాలకు రెహబాము రాజుగా ఉన్నాడు. సో ఇలా 2 ముక్కలు అయిపోయింది. 10 గోత్రాలు ఒకవైపు, 2 గోత్రాలు ఒకవైపు. ఇజ్రాయేలు రాజ్యం, యోధా రాజ్యం అని దక్షిణ రాజ్యాలుగా విడిపోయాయి. దేవుడు ఆజ్ఞాపించిన దాని ప్రకారమే సొలొమోను చనిపోయిన తర్వాత, అతను బ్రతుకున్న దినాలలో కాకుండా తను చనిపోయిన తర్వాత తన రాజ్యాన్ని విచ్ఛిన్నం చేశాడు. ఎందుకంటే అలానే ఉంటే ఇజ్రాయేలు రాజులు సొలొమోను రాజులాగా తయారవుతారు. ఇజ్రాయేలు రాజులు సొలొమోను వల్లే సంపద మీద, ఐశ్వర్యం మీద, స్త్రీల మీద, విగ్రహారాధన మీద దృష్టి పెడతారని చెప్పి దేవుడిలా విభజించాడు. అలా సొలొమోను రాజు 3 అంశాలను బట్టి ఆయన పతనం జరిగింది. అయితే ఆయన జీవితం మొత్తం వృధా అని, ఆయన జ్ఞానం వృధా అని ఆయన జీవితం మొత్తానికి అన్వయించకూడదు. కేవలం తన రాజ్యాన్ని ఎలా కోల్పోయాడు, తన పతనానికి సంబంధించిన కారణాలు ఏంటి అనే విషయాలే మాట్లాడాం. అయితే వీటిని బట్టి మనం నేర్చుకోవాల్సిన అంశాలు కూడా ఉంటాయి. మనం నైతికంగా నేర్చుకోవాల్సిన అంశాలు ఏంటో తెలుసా? మొదటిది, దేవుని ఆజ్ఞల వలన అంత ప్రాముఖ్యత ఉంది కాబట్టి ఆజ్ఞలు మీరకూడదు. సొలొమోను పతనం గురించి ఏం చెబుతుంది అంటే, ఎంత జ్ఞానవంతుడైనా ఆజ్ఞలు అనుసరించలేకపోతే పతనం అనేది జరుగుతుంది. సొలొమోను దేవుని దృష్టికి చెడు నడత నడిచి తండ్రి అయిన దావీదు అనుసరించినట్లు యథార్థ హృదయముతో దేవుణ్ణి అనుసరించలేదు. దేవుని మాట వినలేదు, యథార్థ హృదయంతో సేవించలేదు, చెడు నడత నడిచిన వ్యక్తిగా కనిపించాడు. ఆజ్ఞల యొక్క ప్రాముఖ్యతను తెలుసుకోలేకపోయాడు. కాబట్టి సొలొమోను పతనంలో ప్రాముఖ్యమైన అంశమైంది. అందుకే దేవుని మాటలు, దేవుని వాక్యాలు, దేవుని ఆజ్ఞ అనేది మన జీవితంలో కూడా అంత ముఖ్యమైనది. మనం వాటిని మీరినప్పుడు మనం కూడా మన పతనానికి నాంది పలుకుతాం. మన పతనానికి అవి కారణమవుతాయి. మన అడుగుజాడలే, మన అనివార్య కారణాలే, మనం నడిచిన తప్పటి అడుగులే మన పతనానికి కారణమవుతాయి. రెండోది, దాంపత్య జీవితంలో పవిత్రత కలిగి ఉండాలి. దేవుడు ఇజ్రాయేలీలకు వైదేశిక స్త్రీలతో వివాహం చేసుకోవద్దు అని చెప్పారు స్పష్టంగా.
సొలొమోను ఈ ఆజ్ఞను ఉల్లంఘించడం వల్లే తన ఆత్మీయ స్థితిని కోల్పోయాడు, దేవునితో ఉన్న సంబంధాన్ని కోల్పోయాడు, విగ్రహారాధన ప్రవేశపెట్టబడింది, స్త్రీలందరూ కూడా తన హృదయాన్ని మార్చేశారు. అలా మీ వివాహ జీవితంలో పరాయి స్త్రీ మీద, పరాయి పురుషుని మీద, లేదా మీ సంసారంలో చక్కదిద్దుకోకపోతే, వైవాహిక జీవితం పరిశుద్ధత లేకపోతే, పవిత్రత లేకపోతే, తప్పటడుగులు వేస్తే మీ జీవితంలో, కుటుంబంలో పతనం ప్రారంభమవుతుంది. అడుగడుగున చిక్కులు, అవాంతరాలు, ఇబ్బందులు ఎదురవుతాయి. మూడవది విధేయత లేకపోవడం. నాయకత్వంలో విధేయత లేకపోవడం వల్ల రాజ్యాన్ని కోల్పోయాడు. దేవుని ఆజ్ఞలు పాటించకపోతే ప్రజలంతా కష్టపడతారని ఈ సొలొమోను గురించి తెలిసినప్పటికీ కూడా ఇలాంటి వ్యక్తిగతంగా చేసే పాపాలు వ్యక్తిగతంగా కాకుండా దేశం మొత్తాన్ని కూడా ప్రభావితం చేస్తాయి. సో మన జీవితాల్లో కూడా అంతే. విధేయతతో, వినయముతో నేర్చుకునే పాఠాలు మన జీవితాన్ని నిర్ణయిస్తాయి. అలా మనకు ఈ 3 విషయాలు ఈ స్టోరీ ద్వారా మనకు అర్థం కావాలి. సొలొమోను పతనం అనేది బైబిల్లో ఒక హెచ్చరికగా మనకు తెలియజేస్తుంది. ఎంత గొప్ప వ్యక్తి అయినా, ఎంత జ్ఞానవంతుడైనా సరే దేవుని నుంచి దూరం అయితే పతనం అనివార్యం. అతని జీవితం మనకు చూపించేటువంటి పాఠం. అందుకే దేవుని వరాలు పొందుకున్నామని, దేవుని జ్ఞానం పొందుకున్నామని, ఇలా ఏమి సంపాదించినప్పటికీ కూడా దేవుని ఆజ్ఞను నిరంతరం మనం పాటిస్తూ, దేవుని ఆత్మను మనం నిరంతరం పర్యవేక్షిస్తూ, మనం ఆయన అడుగుజాడల్లో ఉన్నంత కాలం దేవుని యొక్క కృప కాపుదల మనకు తోడుగానే ఉంటుంది. లేదంటే తప్పిపోతాం, పడిపోతాం. మన హృదయం మార్పు చెంది ఇలాంటి అనుమతులు ఇవ్వడం వల్ల, ఇలాంటి వాటికి అనుమతి ఇవ్వడం వల్ల మనం దిగజారిపోతాం, పతనమైపోతాం. సో అలాంటి పాఠాలే ఈ వీడియో ద్వారా మనం నేర్చుకోవాలి. సో సొలొమోను యొక్క పతనానికి సంబంధించిన అంశాలు ఇవన్నీ. ఈ వీడియో చక్కగా మీకు అర్థమైంది అని నేను అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. ఇంకేదైనా ప్రార్థన అవసరతలు, సందేహాలు ఏమున్నా కూడా వాట్సాప్ మాత్రమే చేయండి. అలాగే మా వ్యయ ప్రయాసలకు, మా పరిచర్లకు సహాయం చేసి మీ కానుకలు పంపించాలంటే స్క్రీన్ మీద డీటెయిల్స్ ఉన్నాయి. మీ విలువైన కానుకలు పంపించి మాకు సహకరించండి. సో ఇది ఈ వీడియోలోని అంశం. మరొక అద్భుతమైనటువంటి మంచి అంశంతో మరొక వీడియో ద్వారా మరలా కలుసుకుందాం. అంతవరకు దేవాతి దేవుని మహా ఉన్నతమైన కృపా కాపుదల మీ అందరికీ తోడయుండి బలపరచునుగాక. ఆమెన్.